ఇదే అనుకుంటాం, కానీ మన ఇంట్లో ఉన్నట్టుగా సొసైటీ అనేది ఉండదు. ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక్కొక్కలా ఉంటుంది. సొసైటీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా సొసైటీ నుంచి ఒక ప్రాబ్లమ్ ఫేస్ చేసి ఉంటారు. కొంతమంది ఏంటంటే మంచిగా ఉన్నవాళ్ళు దాన్ని ఎదిరిస్తారు. కొంతమంది మనకి ఎందుకులే, మనం ఇప్పుడు ఇది ఎదిరిస్తే తర్వాత మనం ఇంకెన్ని ఫేస్ చేయాలని చెప్పేసి సైలెంట్గా పక్కకి వెళ్ళిపోతారు. కానీ ఏఎస్ఎఫ్ ఏం చెప్తుందంటే, చదువు, నీ రైట్స్ కోసం నువ్వు ఉండు, నీకోసం మేము స్టాండ్ తీసుకుంటాం అని ప్రతి ఒక్క స్టూడెంట్ యూనియన్స్ అనేది మీకు ధైర్యం ఇస్తుంది. మీరు భయపడుతూ ఏదైనా క్వశ్చన్ ఉంటే మీరు ఫేస్ చేయండి, ఎదిరించండి. అక్క మీకు కూడా జస్ట్ ఇలా ముందుకి రండి అంటేనే భయపడిపోతున్నారు. అన్న మేమెందుకు పక్కన వాళ్ళకి వెళ్ళి పోరాడతాం అంటే అది ఓకే, పక్కన వాళ్ళ గురించి వదిలేయండి. ఫస్ట్ మీ గురించి, మీ ప్రాబ్లం గురించి మీ స్టాండ్ తీసుకొని మీరు ధైర్యంగా అడగండి, అది చాలు. పక్కన వాళ్ళ గురించి ఓకే వదిలేయండి. మీరు మీ గురించి మీ స్టాండ్ తీసుకొని మీరు స్ట్రాంగ్గా దాన్ని అపోజ్ చేయండి, మంచిగా చదువుకోండి.